గాజువాక టీడీపీలో కాకరేపిన కళ్యాణ మండపం. ఎమ్మెల్యే పల్లాకి, కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డికి మధ్య మంట పెట్టిన జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్. 69వ వార్డు తుగ్లం గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కళ్యాణ మండపంకి జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ మోకాలు అడ్డు వేస్తున్నారని వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి ఆరోపణలు చేశారు. 1985 నుండి టీడీపీ పార్టీలో కొనసాగుతున్నానని, 2 సార్లు కౌన్సిలర్గా, 2 సార్లు కార్పొరేటర్గా టీడీపీ నుండి గెలిచి తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేశానని కాకి గోవిందరెడ్డి అన్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీలో చేరిన కొందరు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి తనకి మధ్య చిచ్చు రేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తుంగ్లాం గ్రామంలో కళ్యాణ మండపం నిర్మిస్తే కొందరు వైసీపీ నేతలు టీడీపీ కండువా ముసుగు వేసుకుని చలామణి అవుతున్న వ్యక్తులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి తప్పుడు సమాచారం అందిస్తున్నారని కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. మరలా ఆవేళ కూటమి విడిపోవడం వల్ల వాటం చెందడం, మరలా ఇప్పుడు కూటమి మళ్ళీ బలోపేతం అవడం, రాష్ట్రంలో ఎవరికి రానంత భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గారికి గెలవడం మనందరికీ ఆనందదాయకం. అయితే ఆయన ఇంకా ఇప్పుడు 2014లో పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన జిల్లా ప్రెసిడెంట్గా మంచి సేవలు అందించారు. ఇప్పుడు మరలా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. ఇంకా మంచి మంచి పదవులు పొందాలని కూడా మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంత స్థానికుడు, జిల్లా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి. అయితే మమ్మల్ని మొన్న ఎన్నికల్లో 2021లో నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఫ్లోర్ లీడర్ కావాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడగడం, నా పేరును పరిశీలించమని జిల్లా పెద్దలు చెప్పడం, జిల్లా పెద్దలు నాకన్నా పీలా శ్రీనివాసరావు గారు బాగా సేవలు అందిస్తారని చెప్పి జిల్లా పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాత ఆయన నియమించడం, నేను మనస్తాపానికి గురై ఆ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి నా వార్డుకి పరిమితం అయిపోతానని చెప్పి నా వార్డుకి పరిమితమైన ఉన్న సందర్భంలో ఒక సమావేశంలో ఏ తప్పు చేయకపోయినా సోగాది నడుచుకోకుండా నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పటికీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కానీ, లోకేష్ గారిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించకుండా నా స్థాయిలో నేను వైసీపీ మేయర్ ఉన్నప్పటికీ వార్డులో ఏ సమస్యలైతే నేను హామీ ఇచ్చాను, ఏ సమస్యలైతే నేను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను, 100కి 100% పూర్తి చేశానని విశ్వాసం నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఈ తక్షణమే ఈ ప్రభుత్వం సరెండర్ చేయాలా, ఇతరేదో మళ్ళీ రాజకీయ నాయకులు ప్రాపం పడుకొని రేపు మేతో ఇతనికి పీరియడ్ అయిపోతున్నా మళ్ళా ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అవినీతి పరుల్ని, ఇటువంటి వ్యక్తులు పనుల పట్ల నిర్లక్ష్యం వహించి ప్రజా పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిఈ తక్షణమే సరెండర్ చేయాలా, కొత్త సిఈ నియమించాలా. ఎందుకంటే నేను ఈ పని ఆగిపోయిందని చెప్పి లెటర్లో పెట్టాను.